ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో పెసరట్టుని అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెసరట్టుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల పెసర బ్యాళ్ళని ఒక నైట్ నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను హోల్ మూంగ్ దాల్ యూజ్ చేస్తున్నాను, స్లిట్ మూంగ్ దాల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రెండు పచ్చిమిర్చి, కొంచెం అల్లంని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మరి ఒకసారి గ్రైండ్ చేసుకొని గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని ఇలా మొత్తం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ దోశకి స్టిక్ అయిపోతాయి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకొని ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి. అంతే, పెసరట్టు రెడీ అయిపోయింది. సేమ్ అదే ప్రాసెస్తో ఇంకొక పెసరట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొన్ని ఆనియన్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్, ఒకసారి ఆనియన్స్ని అంతా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. అంతే, పెసరట్టు రెడీ. అల్లం చట్నీని హోటల్లో తింటే ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్తో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ఉద్దిబ్యాళ్ళు, 2 టేబుల్ స్పూన్ల శనగబ్యాళ్ళు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం అల్లంని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 15 ఎండుమిర్చిని వేసుకొని అవి కూడా బాగా కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపండుని ఒక 15 నిమిషాల సేపు నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా పిసుక్కొని మొత్తం వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న అల్లం చట్నీలోకి ఈ తిరువాత వేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. పెసరట్టు అల్లం చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం స్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.